భూలోకములో ఉన్న జనములన్నీయు ఏంటంట? నీ సంతానము వలన, నీ సంతానము వలన, గట్టిగా నీ సంతానము వలన, గట్టిగా నీ సంతానము వలన. ముందు ఏమైనా అర్థం చేశాడు, ఆశీర్వాదం వాగ్దానం ఉంది కదా. కానీ ఇప్పుడు అంటాడు, ఇది చేసినావు కాబట్టి, భయపడ్డావు కాబట్టి, మాట విన్నావు కాబట్టి, ఈ వాగ్దానం ఏంటంటే ఇది చేసినావు కాబట్టి, ఇందువలన అందరూ ఏమవుతారు ఇప్పుడు? నీ వలన, నీ వలన, నీ వలన. ఆ మాట ఒకసారి అన్నది ఒకసారి ఒక చక్కగా చూద్దాం. అది కనుక 22వ అధ్యాయము 19-18 వచ్చిన ఒకసారి. అంటే నీవు నా మాట వినినందున భూలో